అదే కదా అసలు ఆ సినిమా కలెక్షన్లు రాఘవేంద్రరావు గారు అప్పట్లోనే 4 కోట్లు, ఇవాళ రోజున 5,000 కోట్లతో సుమారుగా అప్రాక్సిమేట్ గా సమానం. అవును, జనాభా లెక్క ప్రకారంగానే రేట్లు బాబోయ్, అసలు ఆ రోజుల్లో 4 కోట్లు వసూలు చేసింది అడవి రాముడు ఫస్ట్ లో. అంటే లేడీ ఓరియంటెడ్ సినిమాలు, ఫ్యామిలీ సినిమాలు చేసే మీకు అప్పట్లో ఒక మాస్, ఒక కమర్షియల్ సినిమాని తీయాలి, అప్పటి లెజెండరీ యాక్టర్ ఎన్టీఆర్ గారితో మీరు చేయడం అనేది, ఆ డెసిషన్ తీసుకోవడానికి మీకు ఇన్స్పిరేషన్ ఏంటి? అసలు ఆయన ఆయన ఒప్పుకున్నాడు నా డైరెక్షను అని తెలియంగానే ఇక ఆయన సినిమాలు మళ్ళీ ఒకసారి బెదవాడ వెళ్ళిపోయి ఒకసారి రిలీజ్ అయ్యాయి కదమ్మా, ఆయన సినిమాలను చూశాను. ఆయన కనపడితేనే పూలు వేయటం లేకపోతే హారతలు వేయటం చేస్తారు. నడిచి వస్తేనే అలా చేస్తున్నారు, ఏనుగు మీద వస్తే ఎలా ఉంటుంది అని ఏనుగు మీద, అవును, గజారోహణం ఏదో అంటారుగా, ఏనుగు మీద వస్తే, ఏనుగు మీద రావాలంటే అడవికి వెళ్ళాలి, అడవికి వెళ్ళాలంటే వాడు టార్జాన్ అయి ఉండాలి, టార్జాన్కి సూట్ అవ్వదు. అప్పుడు ఏం చేయాలని ఆలోచించి ఎప్పుడు ఫారెస్ట్ ఆఫీసరు విలన్స్ కుమ్మక్కవుతారు.